మహానంది మండలం గోపవరం ఘటనపై తప్పుడు ప్రచారం ఆపాలని, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. బాధితుడి పాత గాయాలు చూపించి కొత్తగా తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తితో దాడి చేసినాక కారంపొడి చల్లినట్టుగా అపోహలు సృష్టించి గ్రామాలలో గొడవలు సృష్టించడం మంచి పని కాదని హితవు పలికారు. 5 ఏళ్ల పాలనలో మీరు చేసిన అరాచకాలు అనేకమున్నాయని, గ్రామాల్లో కక్షలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి గొడవలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రతిసారి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై అవాకులు చెవాకులు మాట్లాడడం అలవాటుగా మార్చుకున్నాడని ఎద్దేవా చేశారు. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి, పార్టీ కార్యకర్తల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రపాణి రెడ్డి గారు తప్పుడు ఆరోపణలు మాట్లాడుతూ, తప్పుడు నిర్ణయాలు అపవాదిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నిందాపనిందలేస్తున్నాడు. అది అతని సంస్కారానికి మంచిది కాదు. గ్రామంలో ఏం జరిగింది, ఏ గ్రామంలోనైనా కానీ ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది విచారించాలా. ఏ దానికి చూసినా వాళ్ళు పెన్లా మూడు కొట్లాడుకున్నా తెలుగుదేశం పార్టీ నాయకుడు దాంట్లో అన్నాడు. బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రోద్బలం ఉంది, తెలుగుదేశం నాయకులు ప్రోద్బలం ఉంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగము. అయ్యా, మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినందుకే 174 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినారు. ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా బుద్ధి తెచ్చుకుందామనే జ్ఞానం కూడా రావడం లేక ఏం చేసినాడయా అంటే 5 మర్డర్లు జరిగిన కాన్స్టిట్యున్సీలు ఉంటావు. ఏం సంబంధం మా ఎమ్మెల్యే ప్రోద్బలంతో జరిగిన ఏంటో? ఏం సంబంధం మా ఎమ్మెల్యేకు? ఎవరు వ్యక్తిగతాలు వాళ్ళు. మళ్ళా కొంచెంసేపు బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రోద్బలం అంటావు, కొంచెంసేపు వ్యక్తిగతాలు అంటావు, కొంచెంసేపు వాళ్ళ ఆ గ్రామ సిచ్యువేషన్లు అంటావు, అన్ని నువ్వే మాట్లాడతావు. ఇది ఒక ఫ్యాషన్ అయింది. నువ్వు 5 మర్డర్లు జరిగినాయి కాన్స్టిట్యున్సీలో, 5 మర్డర్లు జరిగినాయి. నువ్వు ఉన్నప్పుడు మేమేం గ్రామాల్లో యాడ్ జరిగింది లెక్క పెట్టలే. నువ్వు కేవలం నువ్వు పెట్టించిన ఎస్సీ కేసులు మాత్రం లెక్క పెట్టుకున్నావు. గ్రామాలలో దగ్గర 200 ఎస్సీల కేసులు పెట్టించినావు కాన్స్టిట్యున్సీ మీద, కిందికి మీదికి లెక్కేచ్చే. ప్రతి ఊరికి ఒకటి ఎన్న తయారు చేసినావు. లాస్ట్కు నీ పార్టీ నాయకుల మీద కూడా ఎస్సీ కేసులు పెట్టించుకునేవు నువ్వు. యాడికి పోతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు వెనకమ్మడి పెట్టుకుని నేను ఎవరిని ప్రెస్ మీట్లో బరగొడ్ల తోకలు కోసుతోంది, దేవస్థానం డబ్బులే కొట్టింది, భూములు ఆక్రమించుకునేతోంది. నువ్వు హైదరాబాదు, కర్నూలు, నంద్యాల, ఆర్లగడ్డ ఇట్లా పైన టౌన్లలో నువ్వు ఆక్రమించుకుంటే మీ వాళ్ళు గ్రామాలలో ఆక్రమించుకున్నారు. మమ్మల్ని భూదందా అంటావు, మట్టి దొంగలు ఉంటావు. అయ్యా, ఒక్క ట్రిప్పు ఏ చెరువుల్లో నుంచైనా కానీ మేము కానీ మా లీడర్లు కానీ మా ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ పలానా రోజు పలానా ట్రిప్పు తోలినారని నిరూపించు. ఇట్టే నీ కాలకుందే దూరిపోతావు. మేము ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మా ఇంట్లో మేము కూర్చుంటాం. నువ్వు తోలేవన్నీ మేము నిరూపిస్తాం. నువ్వు రాజకీయాలు మానుకుంటావా? ఒక అంగన్వాడీ పోస్టుకు 7 లక్షల రూపాయలు వసూలు చేసినావు ఇదే గోపవరం గ్రామంలో. ఎస్సీలకు ఉండేదాన్ని బీసీలకు మార్చి, బీసీలు అయితే డబ్బులు ఇచ్చారని చెప్పి పోటీ పెట్టి, 4 పోటీ పెట్టి పాట పెట్టి 7 లక్షల రూపాయల ఖాయం చేసి డబ్బులు తీసుకుంటావు. మానంది దేవస్థానంలో, శ్రీశైలం దేవస్థానంలో ఎవడు డబ్బులు ఇచ్చావు అని చేరుతావు ఉద్యోగంలో. మా ఎమ్మెల్యే ఆ పని చేస్తున్నాడా? ఇంటికాడ గోవెట్టి కాపిచ్చి మంచోడైతే సిఫారసు చేసి పంపిస్తున్నాడు.
మా ఎమ్మెల్యే తప్పుడు పనులు చేయడం లేదే. ఏ దందా చేసినాడు మా ఎమ్మెల్యే? విచ్చలవిడిగా అవినీతి అంత ఏందో. అయ్యా ఇసుక వచ్చేసి 850 రూపాయలకు ఈరోజు ఇంటికాడ ఇస్తున్నాడు తీసుకుపోయి. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ రేట్లు, డీజిల్ రేట్లు తీసుకొని 850 రూపాయలకు ముక్తుంది. మీ ఆయనలో ఒక టన్ను 2500 అమ్మినారు. 5 ఏళ్ళు అమ్మినారు మీరు. ఎవరు ఇసుక దొంగలు? మీరా మేమా? మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఓన్లీ ఒక మంచి నిర్ణయంతో ఉచిత ఇసుక పాలసీ పెట్టి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ తాడిపత్రి నుంచి, జమ్మలమడుగు నుంచి, కర్నూలు నుంచి ఎంత ట్రాన్స్పోర్ట్ పడితే అంత ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఎవరు కొద్ది వాళ్ళు, ఎవడైనా రిస్ట్రిక్షన్ లేదు దీంట్లో. నీ శాతం అయితే నువ్వు 500 తోలు, నీ కాడ ఓపుకుంటే చెయ్యి. ప్రజలు కోట్లు డబ్బులు ఉండే కదా నీ కాడ 100 చిప్పర్లు పెట్టి ఊకే తోలు. ఎవడన్నా వద్దన్నాడా? మండలాన్ని 4 చిప్పర్లు పెట్టి ఊకే తోలు. గత 7 సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది. లేదా మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని 6గురికి ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్, స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్లు అందుబాటులో ఉన్నాయి. మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్, సూపర్ మార్కెట్ ప్రక్కన, నంద్యాల. ఇప్పుడే కాల్ చేయండి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.